గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథము 104 కీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. భూమి ఎన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచాను. ఈ వచనాన్ని చదివేటప్పుడు కొందరిలో కొంత డౌట్ వస్తుంది, సందేహాలు వస్తాయి. ఇది సైంటిఫిక్ ట్రూత్‌ని కాంట్రడిక్ట్ చేస్తుందేంటి? శాస్త్రీయంగా మనం ఆలోచన చేస్తే భూమి శూన్యంలో వేలాడుతుందని, భూమి తిరుగుతూ ఉన్నదని, చాలా వేగంతో తానంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూరు తిరుగుతుందని ఇట్స్ ద సైంటిఫిక్ ప్రూవెన్ ట్రూత్. శాస్త్రీయంగా అది నిరూపింపబడింది. దానికి భిన్నంగా, వ్యతిరేకంగా బైబిల్ ఎందుకని ఇలా చెప్తుంది? భూమి ఎన్నటికినీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచాను. భూమి గాలిలో ఎలాడుతుందంటే దానికి పునాదులు, ఫౌండేషన్స్ పెట్టాడు దేవుడు. భూమి శరవేగంగా తిరుగుతుందంటే అసలు కదలట్లేదు అని బైబిల్ చెప్తుందేటి అని కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో, దాని యొక్క సత్యం ఏంటి, రాసిన రచయిత ఆథర్ యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైనా నాకు స్క్రిప్ట్ ఉందంటే, ఒక ఆథర్ రాశారు అంటే అది అది ఏ విధంగా రాశారు అనేది తెలియాలి. అంటే ఏ భాషలో రాశారు అనేది కంటే ఏ శైలిలో రాశారు. ఏ భాషలో అయినా ఒక స్టైల్ ఉంటుంది. పొయిటిక్ స్టైలా? అంటే పద్య రూపంలో రాశారా? లేక సైంటిఫిక్ స్టైలా? లేక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో, భాషలో రాశారా? లేకపోతే థియలాజికల్ స్టైలా? థియలాజికల్ అంటే దైవపరమైనటువంటి భావాలతో, ఉద్దేశాలతో రాసినదా? అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇక్కడ బైబిల్‌లో చాలా స్పష్టంగా దేవుడు, ఆ యొక్క భక్తుడు రాసిన ఉద్దేశ్యం మనం తెలుసుకుంటే ఆ యొక్క వచనం మనకు బాగా అర్థమవుతుంది. సేమ్ ఇటువంటి వచనమే మనకు ఇంకోటి కనబడుతది. 93వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకూడనట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది. భూలోకం స్థిరపరచబడి ఉన్నది. అంటే దీనికి అర్థం ఏంటంటే, భూలోకం కదలకుండా దేవుడు తన బలమంతటితో భూమిని అలాగా కదలకుండా నిలిపేసాడు. అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, భూమి కదలదని, భూమి తిరగదని కాదిక్కడ. దేవుడు ఏర్పరిచిన ఈ యొక్క భూమిని దేవుడు సంరక్షిస్తూ స్థిరపరిచి ఉన్నాడు అని అర్థం. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే, హి ఈజ్ అన్‌షేకబుల్ అండి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని శ్రమలొచ్చినా ఎవ్వరు కదపలేకపోయారండి. కొంచెం కూడా కదలకుండా ఉన్నాడండి ఎన్ని కష్టాల్లో అయినా అంటారు. అంటే కష్టాలలో ఆయన ఫ్రీజ్ అయిపోయి కదలకుండా ఉండిపోయాడనా అర్థం? అంటే అది కాదు కదా! మనందరికీ తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా అస్సల ఏమాత్రం కదలలేదండి ఆయన. అంటే అర్థం ఏంటంటే, లొంగలేదు, భయపడలేదు, దిగులు దిగులు పడలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ కష్టాలు ఏది కూడా ఆయన్ని కృంగదీయలేదు అనే దానికి మనము అర్థమయ్యే భాషలో అన్‌షేకబుల్ అంటారు. అసల కదలకుండా ఉన్నాడండి ఆయన. అంటే ఆయన అసల కదలకే లేని వాడుగా ఉన్నాడు అని అర్థం కాదు కదా! అలాగే ఒకాయన ఎవరన్నా బాగా సక్సెస్ అయ్యారనుకోండి. ఒక ఆటలో కానీ, చదువులో కానీ బాగా మంచిగా ఉన్న స్థితికెళ్ళాడనుకోండి. ఆయన భలే చదివాడండి. ఆయన చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో అని అన్నారనుకోండి. ఇంకొకళ్ళు ఏమంటాడు తెలుసా? ఆయన ఫౌండేషన్స్ అటువంటిది. ఆయన పునాది అలాంటిదండి అన్నారంటే అర్థం ఏంటి? ఆయనకంటూ ఒక పునాది ఉందని, ఆ పునాది మీద నిలబడ్డాడని కాదు. ఆయన పునాది ఎటువంటిదంటే ఆయన చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ అటువంటిది. ఆయన చదివిన స్కూల్ అటువంటిది. ఇప్పుడేదో ఆయన డాక్టరో, ఇంజినీరో ఇంకో పెద్ద పెద్ద అయ్యాడనుకోండి. అది కాదు. అసల స్టార్టింగ్ ఎడ్యుకేషన్ స్కూల్ అటువంటిదనే దానికి మనం ఏమంటామంటే ఆయన పునాది అలాంటిదండి అంటే ఆయనకి పునాది ఉన్నట్టు కాదు అక్కడ అర్థం. అదే భాషలో, అదే శైలిలో భూమిని గురించి ఏం చెప్తున్నారు అంటే, ఇంత మహా పెద్ద భూమిని దేవుడు తన బలముతో ఏలుతున్నాడు. ఎలా ఏలుతున్నాడట? దానికి సరైనటువంటి ఫౌండేషన్స్‌తో దాన్ని ప్రారంభించడమే, భూమిని సృష్టించిన సృష్టికర్తే ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా భూమిని ఆయన సంరక్షిస్తూ, కాపాడుతూ, స్థిరపరుస్తూ ఉన్నాడు అని అర్థం.
ఇంకా కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలంటే, ఇంత విశాలమైన ఈ భూమిని ఏ ఏ విధమైనటువంటి అపాయం రాకుండా సంరక్షించి కాపాడుచున్న దేవుడు, నిన్ను నన్ను కూడా సంరక్షించువాడు, కాపాడువాడు, బలపరచువాడు, స్థిరపరచువాడు. ఒకవేళ సైంటిఫిక్ ట్రూత్‌నే కనుక మనం బైబిల్‌లో తీసుకోవాలంటే, భూమి శూన్యంలో వేలాడుతుంది అని సైన్స్ చెప్తుంటే, సైన్స్ కంటే కొన్ని వేల సంవత్సరాల ముందే భూమి ఎలా ఉందని చెప్తున్నాడు బైబిల్. ఏం చెప్తుంది చూడండి. యోబు గ్రంథం 26 అధ్యాయం 7 వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను. దిస్ ఈజ్ సైంటిఫిక్ అప్రోచ్. శాస్త్రీయంగా చెప్తున్న వాక్యం ఇది. ఇందాక మనం చదివిన కీర్తనలో భూమికి బలమైన పునాదులు వేశాను అన్నాడు. అది పొయిటిక్ లేక థియలాజికల్ అప్రోచ్ అనమాట. అనగా బా ఒక పద్య రూపంలోను, దైవకమైన సత్యాన్ని బోధించే పద్ధతిలోను వివరించబడిన వచనం అది. కాబట్టి భూమి శూన్యంలో వేలాడుతుంది అనేది ఎంతో క్లియర్‌గా ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి మన జీవితంలో ఈ వచనాన్ని మనం తీసుకోవాల్సిందేంటంటే, నా దేవుడు మన ప్రభువు మనకి సరైనటువంటి పునాదిని, మన పునాది బండ యేసయ్యే. ఆయన యేసయ్య అనే పునాది బండ మీద మనం మన జీవితాన్ని కట్టుకుంటే, భూమి ఆకాశములను సంరక్షిస్తున్న తండ్రి, మిన్నునల్లి వంటి వారమైన మనల్ని సంరక్షించడా ఇంతకంటే అపురూపంగా సంరక్షిస్తాడు. కాబట్టి మనం ఎక్కడున్నామంటే, భూమినే ఆయన యొక్క నోటి మాటతో కదలకుండా సంరక్షించగలిగిన దేవుడు నన్ను ఇంకా అపురూపంగా, ఇంకా గొప్పగా సంరక్షించు నా ప్రభువు అని యేసయ్య మీద మనము నిరీక్షణ కలిగి ఉందాం. కష్టాలొస్తాయి, శోధనలొస్తాయి, ఇబ్బందులొస్తాయి, రకరకాల ఆటుపోటులు మన జీవితంలో కలుగుతాయి. మన నిరీక్షణ ఏంటంటే, నా పునాది యేసయ్య, నా సంరక్షకుడు యేసయ్య. ఏ మాత్రము కదలకుండా, కృంగిపోకుండా నన్ను నిలబెట్టేది నా యేసయ్య నాకున్నాడు. నాకు భయం లేదనే విశ్వాసంతో యేసయ్య వైపు చూస్తూ ముందుకెళ్ళిపోదాం. యేసయ్య మనలను సంపూర్ణులుగా చేసి, బలపరిచి, స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకిచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం ప్రకారం భూమిని, ఆకాశమును, సర్వ సృష్టిని నువ్వు ఎలా సంరక్షించి కాపాడుచున్నావో, వాటినే కాపాడుచున్న దేవుడవైన నీకు మినునెల్లి వంటి వాళ్ళమైన మమ్మల్ని సంరక్షించుట ఏ పాటిదయ్యా. మమ్మల్ని ఇంకా గొప్పగా సంరక్షించు దేవుడవనే విశ్వాసముతో, అయ్యా యేసయ్య, నీ యొక్క మాటలను మా యొక్క జీవితానికి ఒక పునాదిగా, ఆ పునాది బండ మీద మేము మా జీవితాన్ని కట్టుకొని, నీ కృపలో క్షేమంగా సంరక్షింపబడి, దీవింపబడి జీవితము నీ యందలి విశ్వాసము కలిగి ఉండుట వలన మేమందరము పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్సెడ్ డే.